పరిశుద్ధాత్మ లీడింగ్లో చేసుకోమని ప్రాధాన్యత. అంటే దేవుణ్ణి దాగి ఏం చేస్తాడంటే ఒక ప్రశ్న వేస్తున్నాడు. యెహోవా, నీవెందుకు దూరంగా నిల్చున్నావు? ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు? ఏ సందర్భం ఏ సందర్భాలు అంటున్నాడంటే, మనము ఈ లోకం బట్టి చూసుకుంటే చాలా భయంకరమైన రోజులు కదా. ఈ 10వ కీర్తన దేనికి సూచిస్తుందంటే అంత్యకాలానికి, ఆయన రాకడ కాలానికి సూచిస్తుంది అనమాట. చివరి దినాల్లోని ఎలా జరుగుతాయి, ఏం జరుగుతాయి, మనుషులందరూ ప్రజలందరూ ఎలాగ ప్రవర్తిస్తారని
వాటిని అనుసరించి నడుచుకొనవలెను. నడుచుకోవాలి. అంటే మన ప్రతి నడక దేవుని వాక్యానుసారంగా ఉండాలి. నీ ఉదయం మొదలుకొని సాయంత్రం పండుకునే వరకు నీ నడక ఎలా ఉండాలంటే దేవుణ్ణి అనుసరించి నడవాలి. దేవుని వాక్యాన్ని అనుసరించి నడవాలి. ఆయన ఆజ్ఞల్ని అనుసరించి నడవాలి. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ 10 నా యేసు సన్నిధి అదే నాకు పెన్నిది, జీవము జీవ కిరీటము నా యేసులో దొరుకునే. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం, ఆ సిలువ నీడలో సంపూర్ణ క్షేమము. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం. నీ కొరకు నీవు పోలేదు చావు, 100 మంది కొరకు నీవు పోలేదు. తప్పిపోయిన నన్ను జాలిగా నన్ను చూస్తూ నిలిచిపోయావు. ధృవీకరించగా నన్ను త్రోసివేయక సంద్రాలు దాటి నన్ను నిలిచిపోయావు. 100 మంది కొరకు నీవు పోలేదు. తప్పిపోయిన నన్ను నీవు వెతికి వచ్చావు. 100 మంది కొరకు నీవు పోలేదు. తప్పిపోయిన నన్ను నీవు వెతికి వచ్చావు. నన్ను నీవు నేను దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును తను ప్రేమించిన సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే ప్రభు యేసు రక్తమే ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక.